ఎవ్రీవన్, వెల్కమ్ టు మెడిసిన్ఫో. నేను మీ ప్రీతి. నేను ఫ్యామిలీ 5th ఇయర్ చదువుతున్నానండి మల్లారెడ్డి కాలేజ్లో. ఇవాళ నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే మనల్ని ఎంతగానో భయభ్రాంతుల్ని గురి చేస్తున్న కరోనా వైరస్. నేను ఇవాళ కరోనా వైరస్ అంటే కోవిడ్-19 గురించి చెప్పబోతున్నాను. అసలు ఈ వీడియోలో నేను మీకు కోవిడ్-19 గురించి ఏమేమి చెప్పబోతున్నానంటే దాని సిమ్టమ్స్ ఏంటి, అసలు కరోనా వైరస్ అనేది మనకి ఎక్కడి నుంచి వచ్చింది, ఒక పర్సన్ టు పర్సన్ అసలు అది ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది, దానికి ప్రివెన్షన్ ఏంటి, ఒకవేళ కరోనా వైరస్ వచ్చిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. కొంతమందికి మనం ఇప్పుడు చూస్తున్నాం, ముందంటే కరోనా వైరస్ వచ్చే వాళ్ళకి కొన్ని సిమ్టమ్స్ కనిపించేవి. ఇలా అయిందంటే అసిమ్టమాటిక్, అంటే సిమ్టమ్స్ లేని వాళ్ళకి కూడా కొంతమందికి పాజిటివ్ వస్తుంది. అలా వస్తున్న వాళ్ళు ఎలాంటి టెస్ట్ చేయించుకోవాలి, లేదా కరోనా వైరస్ ఉందా లేదా అని తెలుసుకోవాలంటే ఏ టెస్ట్ చేయించుకోవాలి. నెక్స్ట్ ఇంకా ఏంటంటే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువగా ఈ కరోనా వైరస్కి రిస్క్ అవుతున్నారు, అంటే ఇప్పుడు చిన్నపిల్లలు కానీ పెద్ద ఏజ్ గ్రూప్ వాళ్ళు కానీ అలాంటి వాళ్ళు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువ రిస్క్ అవుతున్నారు. నెక్స్ట్ ఇంకా ఏంటంటే దాని ట్రీట్మెంట్ ఏంటి, స్పెసిఫిక్ ట్రీట్మెంట్ అయితే రాలేదు కానీ కొన్ని ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సో అవి ఏవేవి తీసుకొని జాగ్రత్తలు తీసుకోవచ్చో నేను అవన్నీ మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. ఇంకా అవన్నీ మీరు డీటెయిల్గా తెలుసుకోవాలి అనుకుంటే నా వీడియోని కంటిన్యూ అవ్వండి. ఈ కరోనా వైరస్ ఫ్యామిలీ వచ్చేసి కరోనా విరిడి అండి. అండ్ ఆల్సో ఈ కరోనా వైరస్ అనేది ఎలా ఎఫెక్ట్ అవుతుంది అంటే డిఫరెంట్ పీపుల్కి డిఫరెంట్ వేస్గా, అంటే కొంతమందికి కోల్డ్ రావచ్చు, ఫీవర్ రావచ్చు, ఇలా ఉంటే కొంతమందికి డయేరియా వచ్చి సిమ్టమ్స్ డిఫరెంట్గా వస్తూ ఉంటాయి డిఫరెంట్ పీపుల్కి. సో అండ్ ఆల్సో ఇది ఎలా ఉంటుంది అంటే ఇట్ రేంజెస్ ఫ్రమ్ కామన్ కోల్డ్ టు డెత్. ఎలా అంటారేమో, ఈ కామన్ కోల్డ్ వచ్చి నార్మల్ కోల్డ్ స్టార్ట్ అయ్యి కోల్డ్ నుంచి మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ వచ్చి, అంటే మెర్స్ కోవిడ్ అంటారు దాన్ని, అండ్ మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్. అండ్ ఆల్సో నెక్స్ట్ సార్స్ కోవిడ్ అంటే సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్. ఈ రెండు అంటే ఇట్లా డిఫరెంట్గా ఉంటాయి. ఈ కామన్ కోల్డ్ నుంచి సివియర్గా న్యూమోనియా స్టేజ్కి వెళ్తుంది. న్యూమోనియా నుంచి డెత్ కూడా, కొన్నిసార్లు చనిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. మనం ఎన్నో చూసాము మనకు వచ్చిన రిపోర్ట్స్లో. చాలామంది అంటే డెత్ రేట్స్ చూసుకుంటే న్యూస్లో మనము ఎంతోమంది కరోనా వైరస్ వల్ల చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అండ్ ఆల్సో ఇప్పుడు చాలా మటుకు డెత్ రేట్ అనేది తగ్గింది లక్ని బట్టి. సో ఇంకా ఈ కరోనా వైరస్ డెత్ రేట్ తగ్గిపోవాలి, అందరూ మంచిగా ఉండాలి నేను అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద టాపిక్, ఆన్ అన్ యావరేజ్ చూసుకుంటే కనుక ఈ కరోనా వైరస్ ఎఫెక్ట్ అయిన పేషెంట్స్కి 5 to 6 days తర్వాత సిమ్టమ్స్ అనేవి కనిపిస్తాయి. ఆ సిమ్టమ్స్ కూడా 14 days వరకు అలానే ఉంటాయి. ఒక 5th day కానీ 6th day కానీ ఇన్ఫెక్ట్ అయిన కొన్ని రోజులకి ఒక పేషెంట్ కరోనా వైరస్కి ఇన్ఫెక్ట్ అయ్యాడు అంటే 5th day or 6th day ఈ సిమ్టమ్స్ అనేవి బయటపడుతూ ఉంటాయి. దోస్ లాస్ట్ అప్ టు 14 days అనమాట. మోస్ట్ ఆఫ్ ద ఇన్ఫెక్టెడ్ పీపుల్ విల్ డెవలప్ మైల్డ్ టు మోడరేట్ ఇల్నెస్ అండి. అంటే ఈ నార్మల్ కామన్ కోల్డ్ కానీ ఫీవర్ కానీ ఇలా ఉన్న వాళ్ళు నుంచి బాడీ పెయిన్స్ ఇంతవరకే వెళ్తాయి. అండ్ ఇలా తక్కువ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు, అంటే సివియర్గా సిమ్టమ్స్ ఏమంటారు చెస్ట్ పెయిన్ కానీ ఇలాంటివి లేని వాళ్ళు ఆ సిమ్టమ్స్ని ఇంట్లో కూడా తగ్గించేసుకోవచ్చు. అంటే కొంతమందికి ఇప్పుడు అసిమ్టమాటిక్, ఏ సిమ్టమ్స్ లేకుండా కూడా ఈ కరోనా వైరస్ అనేది పాజిటివ్ వస్తుంది, ఈ కోవిడ్-19 అనేది. సో అలా అసిమ్టమాటిక్ ఉన్న వాళ్ళు కూడా ఎంతోమంది హోమ్ ఐసోలేషన్, అంటే ఇంట్లోనే వాళ్ళు జాగ్రత్తలు తీసుకొని ఎంతోమంది తగ్గించుకుంటున్న వాళ్ళని కూడా మనం చూస్తున్నాం. వాళ్ళ 14 days క్వారంటైన్ అవ్వనివ్వండి, అట్లీస్ట్ ఒక 15-20 days వరకు వాళ్ళు ఇంట్లో ఉండి అన్ని జాగ్రత్తలు తీసుకొని మళ్ళీ బ్యాక్ టు వర్క్, అంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్న వాళ్ళని ఎంతోమందిని మనం చూస్తున్నాం. సో కమింగ్ టు సిమ్టమ్స్, మోస్ట్ కామన్ సిమ్టమ్స్ వచ్చేసి కరోనా వైరస్కి కఫ్, కోల్డ్, రన్నీ నోస్ అనమాట. అంటే మనం చెప్తాం కదా ముక్కులో వాటర్ వస్తున్నట్టు ఉంది మనకి అని, దాన్ని రన్నీ నోస్ అంటారు. టైర్డ్గా ఉండడము, ఫీవర్ ఎక్కువగా, టెంపరేచర్ అనేది 100, 101 అట్లా కంటిన్యూస్గా ఉండడము, ఇవి మోస్ట్ కామన్ సిమ్టమ్స్. లెస్ కామన్ సిమ్టమ్స్ అంటే ఈ సిమ్టమ్స్ కాకుండా చాలా తక్కువగా చూస్తాం మనం. కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిన వాళ్ళలో ఈ లెస్ కామన్ సిమ్టమ్స్ ఏవేవంటే డయేరియా కానీ, కంజక్టివైటిస్ కానీ, బాడీ పెయిన్స్ కానీ ఇలాంటివన్నీ చాలా తక్కువగా చూస్తుంటాం. సీరియస్ సిమ్టమ్స్, చాలామంది చనిపోయే స్టేజ్ వరకు వెళ్తూ ఉంటారు కదా, వాళ్ళకి సీరియస్ సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయి అంటే చెస్ట్ పెయిన్, డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్, వాళ్ళు ఊపిరి తీసుకోవడానికి చాలా కష్టం అయిపోతూ ఉండడము. అండ్ ఆల్సో లాస్ ఆఫ్ స్పీచ్ అండ్ మూమెంట్, వాళ్ళకి మాట్లాడడానికి కూడా సరిగ్గా వస్తూ ఉండదు. సో ఇవన్నీ సీరియస్ సిమ్టమ్స్ అనమాట. ఇప్పుడు మనం ఈ కొన్ని రోజుల నుంచి చూసుకుంటే ఈ కరోనా వైరస్ కేసెస్ అనేవి చాలా తగ్గుతూ వస్తున్నాయి. ఈ తగ్గుతూ వచ్చే క్రమంలో సిమ్టమ్స్ అనేవి కూడా సీరియస్గా ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. మోస్ట్ ఈ
కామన్ సిమ్టమ్స్ వచ్చేసి ఫీవర్, టైర్డ్నెస్, రన్నీ నోస్, కఫ్ ఇవే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ట్రాన్స్మిషన్. ఈ ట్రాన్స్మిషన్ అసలు కరోనా వైరస్ అనేది ఒక పర్సన్ టు పర్సన్ ఎలా వస్తుంది అంటే, ఈ కరోనా వైరస్ అనేది ఒక రెస్పిరేటరీ వైరస్. రెస్పిరేటరీ వైరస్ అంటే మన ఇది రెస్పిరేటరీ పార్ట్ ఉంటుంది కదా, అది రెస్పిరేషన్ ఈ మనం రెస్పిరేషన్ తీసుకుంటాం కదా, ఊపిరి తీసుకుంటాం కదా, వాటన్నిటిని రెస్పిరేటరీ అట్లా అంటాం కదా, దాన్ని రెస్పిరేటరీ వైరస్ అంటున్నాం ఈ కరోనా వైరస్ని. ఎందుకంటే అది మెయిన్గా ఎఫెక్ట్ అయ్యేది లంగ్స్కి. ఆ లంగ్స్ ద్వారా వచ్చి ఆ వైరస్ ద్వారా ఆ కోల్డ్ నుంచి న్యూమోనియా వరకు వెళ్ళి ఆ న్యూమోనియా నుంచి చనిపోయే వాళ్ళు కూడా మనం చూసాం. కాబట్టి అసలు ఇది ఎలా అవుతుంది అని అంటే, ఒక పర్సన్కి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది. ఆ పాజిటివ్ వచ్చిన పర్సన్ దగ్గర మనం వెళ్ళాము, అతను మాస్క్ పెట్టుకోలేదు, మనం మాస్క్ పెట్టుకోలేదు, వాళ్ళు మనతో మాట్లాడుతున్నారు, లేదా షేక్ హ్యాండ్ ఇచ్చినా వస్తుంది, లేదా వాళ్ళు మనతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ డ్రాప్లెట్స్ ఉంటాయి కదా, వాళ్ళు మాట్లాడినప్పుడు వాళ్ళ సలైవా నుంచి కానీ నోస్ నుంచి కానీ ఆ డ్రాప్లెట్స్ పడినప్పుడు మనకు కూడా కరోనా వైరస్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకే మనం ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు ఈ పాండమిక్ ఉంది కాబట్టి మనకి ఎంతోమంది చెప్తున్నారు సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయండి, మాస్క్ మెయింటైన్ చేయండి, ఎవరికి షేక్ హ్యాండ్స్ ఇవ్వకండి, ఇలా చూస్తున్నాము. అయినా కూడా జాగ్రత్తలు తీసుకోకుండా చాలామంది బయట అలానే తిరుగుతూనే ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి కొంచెం దూరంగా ఉండండి. ఎవరికి ఎఫెక్ట్ అయ్యి ఉంది, ఎవరికి వైరస్ వచ్చి లేదు అని మనకు తెలియదు. కాబట్టి మనంతటి మనమే కొన్ని జాగ్రత్తలు మనకి రాకుండా మనం జాగ్రత్తలు తీసుకోవడంలో తప్పు లేదు. కాబట్టి ఒక పర్సన్ నుంచి ఒక పర్సన్కి మనం కొన్ని దూరంగా డిస్టెన్స్ మెయింటైన్ చేయడము. సో మనం డిస్టెన్స్ మెయింటైన్ చేయలేకపోతే ఆ పర్సన్తో ఖచ్చితంగా మనం మాట్లాడాలి, కానీ డిస్టెన్స్ మెయింటైన్ చేయలేకపోతున్నాము అని అనుకుంటే కనుక అట్లీస్ట్ అలాంటి సిచ్యువేషన్స్లో అయినా మీరు మాస్క్ మెయింటైన్ చేయడము ఇలాంటివి చేస్తూ ఉంటే కనుక ట్రాన్స్మిషన్ అవ్వకుండా మనం ఎన్నో జాగ్రత్తలు తీసుకోవచ్చు. హూ ఆర్ ఎట్ రిస్క్ అంటే అసలు ఈ కరోనా వైరస్ వల్ల అసలు ఎవరు ఎక్కువ రిస్క్లో ఉన్నారు అని తెలుసుకోవాలి. అంటే ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఒక ఏజ్ గ్రూప్ 60 నుంచి ఎక్కువ ముసలి వాళ్ళు కానీ, లేకపోతే ఒక 10 ఇయర్స్లో చిన్నపిల్లలు కానీ, ఇలాంటి వాళ్ళు చాలా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉందండి కరోనా వైరస్కి. ఎందుకంటే వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటుంది. అండ్ ఆల్సో ఇమ్యూన్ కాంప్రమైజ్డ్ ఇండివిజువల్స్ అంటే వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ వాళ్ళకి లేదా తక్కువ ఉండి అలా ఉన్న వాళ్ళకి కరోనా వైరస్ అనేది చాలా తొందరగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఆల్సో ఇంకా కొంతమంది పేషెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఏమంటారు హైపర్ టెన్షన్, హై బీపీ కానీ, లేకపోతే డయాబెటీస్, షుగర్ ఉండడం కానీ, లేకపోతే కిడ్నీ డిసీజెస్ ఉండడం, రెస్పిరేటరీ డిసీజెస్ ఉండడం, ఇలా ఉన్న వాళ్ళకి కూడా ఈ మెడికల్ కండిషన్స్ ఉన్న పేషెంట్స్కి కూడా ఈ కరోనా వైరస్ అనేది చాలా తొందరగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కమింగ్ టు రికవరీ టైం. ఈ రికవరీ టైం ఏంటంటే, ఒక పర్సన్కి కరోనా వైరస్ ఎఫెక్ట్ అయింది అని అంటే మైల్డ్ టు మోడరేట్ సిమ్టమ్స్ ఉండి ఒక నార్మల్ స్టేజ్లో అంటే హాస్పిటలైజ్ అవ్వకుండా ఇంట్లో ఉండి పాజిటివ్ వచ్చినా కూడా జాగ్రత్తలు తీసుకునే వాళ్ళకి ఒక 2 వీక్స్లో రికవరీ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అదే ఒకవేళ కరోనా వైరస్ పాజిటివ్ వచ్చి సివియర్గా ఉండి సిచ్యువేషన్ క్రిటికల్గా ఉన్నట్టయితే వాళ్ళకి రికవరీ అవ్వడానికి ఒక 3 to 6 వీక్స్ టైం మాత్రం కంపల్సరీ పడుతుంది. అది కూడా వాళ్ళు ఎంతో జాగ్రత్తలు తీసుకుంటే కానీ వాళ్ళు బయటికి రాలేరు. నేను మీకు ఇందాక చెప్పినట్టు మళ్ళీ చెప్తున్నాను ఏంటంటే, ఆ కరోనా వైరస్ అనేది అసలు న్యూమోనియా నుంచి డెత్ వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పాను. సో ఈ క్రిటికల్ సిచ్యువేషన్ ఉన్నట్టయితే ఆ రికవరీ టైమ్ వాళ్ళకి 3 to 6 వీక్స్ వరకు పడుతుంది. కమింగ్ టు కాంప్లికేషన్స్, ఈ కరోనా వైరస్ వచ్చిన వాళ్ళకి కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయంటే మెయిన్గా న్యూమోనియా అనేది వస్తుంది. రెస్పిరేటరీ డిసీజ్ అనమాట. ఆ న్యూమోనియా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అక్యూట్ లివర్ ఇంజురీ అవ్వడము, కార్డియాక్ ఇంజురీ అవ్వడము, అండ్ ఆల్సో సెకండరీ ఇన్ఫెక్షన్స్ రావడము, ఇవన్నీ కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి. కమింగ్ టు డయాగ్నోసిస్, అసలు కరోనా వైరస్ ఉందా లేదా ఎలా తెలుసుకుంటాం మనము? కరోనా వైరస్ అనే కాదు, ఏదన్నా మనకు అసలు అది ఉందా లేదా, మన బాడీలో ఆ డిసీజ్ ఉందా లేదా అని అంటే మనం టెస్ట్ చేయాలి, డయాగ్నోసిస్. ఆ డయాగ్నోసిస్లో కూడా మెయిన్గా మనం ప్రతి దానికి చేసేది బ్లడ్ టెస్ట్ మెయిన్గా. సో ఆ బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు దాంట్లో ఏమన్నా లెవెల్స్ పెరిగినా తగ్గినా, దీంట్లో ఎలా అంటే WBC కౌంట్ అనేది చేంజెస్ అవుతూ ఉంటుంది. లుకోపీనియా రావడము, ఈ కరోనా వైరస్ ఉన్న వాళ్ళకి లుకోపీనియా రావడము, ఇంక్రీజ్ AST ALT లెవెల్స్, ఇలా ఇంక్రీజ్ LDH లెవెల్స్, ఈ లెవెల్స్ అన్నీ పెరుగుతూ ఉంటాయి అన్నమాట. మనం బ్లడ్ టెస్ట్ చేస్తే కనుక ఇవన్నీ తెలుసుకోవచ్చు ఒక కరోనా వైరస్ పేషెంట్కి. అండ్ ఆల్సో కమింగ్ టు ఇంకా వేరే టెస్ట్ ఏం చేయొచ్చు అంటే స్వాబ్ టెస్ట్ చేయొచ్చు, నాసల్ ఆస్పిరేట్ టెస్ట్ చేయొచ్చు, ట్రాకియల్ ఆస్పిరేట్ టెస్ట్ చేయొచ్చు, RT-PCR అంటే రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ పాలిమరేస్ చైన్ రియాక్షన్ టెస్ట్.
ఈ టెస్ట్ అన్ని చేయొచ్చు. ఇంకా ఇలా అని ఇమేజింగ్ అంటే ఏం లేదండి, ఎక్స్రే, సిటీ స్కాన్ ఇవి అంటాం కదా, వాటిని ఇమేజింగ్స్ అంటాం. సో ఈ కరోనా వైరస్ ఎఫెక్ట్ అయిన పేషెంట్స్కి మెయిన్గా చేసేది ఏంటంటే సిటీ స్కాన్. చెస్ట్కి సిటీ స్కాన్ చేసినప్పుడు లంగ్స్లో ఏమన్నా ఫామ్ అయిందా, కరోనా వైరస్ లాంటిది ఏదన్నా మనకి వైరస్ కనిపిస్తుందా లేదా, ఇవన్నీ స్కాన్ ద్వారా తెలుసుకోవచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనం చూసుకుంటే కనుక మన దగ్గర ఎక్కువ ఏ టెస్ట్ ఉపయోగిస్తున్నారు అని అంటే స్వాబ్ టెస్ట్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే, మనం ప్రైవేట్ హాస్పిటల్స్లో చేయించుకుంటే కనుక అక్కడ అమౌంట్ ఎక్కువ, వాళ్ళకి ఆ టెస్ట్ చేయడానికి అమౌంట్ ఎక్కువ పే చేయాలి. అండ్ ఆల్సో ఆ రిజల్ట్స్ రావడానికి ఒక 3-4 డేస్ మినిమం పడుతుంది. ఇంకా 3-4 డేస్ కాదు అని అనుకుంటే కనుక కొంతమందికి 1 వీక్ తర్వాత రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో మనం కొంచెం కష్టమైనా పర్లేదు, ఎర్లీ మార్నింగ్ లేచి మనం లైన్లో నిల్చొని, ఇప్పుడు యూపీహెచ్సి అంటే అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అని ఇంకా చాలా చోట్ల గవర్నమెంట్ హాస్పిటల్స్లో కానివ్వండి, ఇలాంటి చోట్లు గవర్నమెంట్ వాళ్ళు ఫ్రీగా కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఈ టెస్ట్ అన్ని చేయించుకోవడానికి. సో ఇలాంటి వాటి దగ్గర మనం వెళ్ళి చేయించుకుంటే మన ఏమంటారు, మన దగ్గర డబ్బులు సేవ్ అవుతాయి. అండ్ ఆల్సో రిజల్ట్స్ అనేవి అక్యురేట్, రిజల్ట్స్ చాలా తొందరగా వచ్చేస్తున్నాయి. మనం మార్నింగ్ టెస్ట్కి వెళ్తే కనుక ఆఫ్టర్నూన్ వరకు మనకి రిజల్ట్స్ కూడా వచ్చేస్తున్నాయి. ఎందుకు నేను ఇంత ఖచ్చితంగా చెప్తున్నాను అంటే, నేను చేయించుకున్నాను, అంటే అసలు ఎలా ఉంటుంది ఈ టెస్ట్ అనేది, ఎలా పర్ఫామ్ చేస్తారు అని తెలుసుకోవడానికి నేను చేయించుకున్నానండి. బై గాడ్ గ్రేస్ నాకు నెగిటివ్ అనేది వచ్చింది. ఈ స్వాబ్ టెస్ట్ అనేది ఎలా చేస్తారు అంటే, ఒక స్వాబ్ ఉంటుంది వాళ్ళ దగ్గర, మనకు చిన్న కిట్ లాంటిది, ఇంత చిన్న కిట్ ఇస్తారు, దానిపైన COVID-19 అని రాసి ఉంటుంది, మన సీరియల్ నెంబర్ వేస్తారు. మనం లోపలికి వెళ్ళిన తర్వాత పీపీఈ కిట్ వేసుకొని ఒక పర్సన్, వాళ్ళు టెస్ట్ పర్ఫామ్ చేసే పర్సన్ ఒక స్వాబ్ తీసుకొని మనల్ని ఒక చైర్ పైన కూర్చోపెట్టి, లేదా కొన్ని చోట్ల పడుకొని కూడా పెడుతున్నారు. సో ఇలా మన హెడ్ని పైకి లేపి ఆ స్వాబ్ని మన నోస్లో పెట్టి ఇలా జస్ట్ ఒక టర్న్ చేస్తారు, ఇలా కొంచెం ఇలా టర్న్ చేసి ఆ స్వాబ్ని తీసేస్తారు. ఇంకా వాళ్ళు పర్ఫామ్ చేసేసినట్టే, ఆ టెస్ట్ ఇంకా మనకు అయిపోయినట్టే. సో ఆ రిజల్ట్స్ ఆఫ్టర్నూన్ వరకు మనకు వచ్చేస్తాయి, పాజిటివ్ ఆర్ నెగిటివ్ అని. సో దిస్ ఇస్ స్వాబ్ టెస్ట్ అండి. అండ్ ఆల్సో నాసల్ ఆస్పిరేట్ టెస్ట్ అంటే ఏం లేదు, ఒక సెలైన్ సొల్యూషన్ ఉంటుంది కదా, ఆ సెలైన్ సొల్యూషన్ని మన నోస్లోకి పంపించి ఇంజెక్ట్ చేసి ఆ సెలైన్ సొల్యూషన్ని మళ్ళీ సక్ చేస్తారు. ఒక సక్షన్ చేసేది ఉంటుంది వాళ్ళ దగ్గర, ఇలా పెట్టి ఇలా సక్ చేస్తారు. దాంట్లో వచ్చే శాంపుల్ని బట్టి ఎయిదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ అనేది తెలుస్తుంది. నేను ఇందాక మీకు చెప్పినట్టయితే స్వాబ్ టెస్ట్లో మనకి రిస్క్ ఎలా ఉంటుంది అంటే, ఎలా చెప్పొచ్చు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అలాంటివి ఉంటాయి అని అంటే, మనకి గ్యాగింగ్ సెన్సేషన్ అనేది ఉంటుంది, కొంచెం తల తిరిగినట్టు, లేకపోతే ఇక్కడంతా దురదగా ఉన్నట్టు నోస్లో అట్లా అనిపిస్తుంది. దానికి మించి నొప్పి కానీ అలాంటివి అయితే ఏమి ఉండవండి. ఈ నాజల్ దాంట్లో చూసుకుంటే, నాజల్ ఆస్పిరేట్ టెస్ట్లో చూసుకుంటే బ్లీడింగ్ రావడము, లేకపోతే ఇన్ఫెక్షన్ అవ్వడము, ఇలాంటి ఛాన్సెస్ కూడా అయ్యేది ఉంది, చూసుకోవచ్చు. అండ్ కమింగ్ టు థ్రోట్ టెస్ట్, అంటే థ్రోట్లో కూడా స్వాబ్ టెస్ట్ ఉంది. మనకి నోస్లో ఎలా పర్ఫామ్ చేస్తారో అలా థ్రోట్లో కూడా శాంపుల్ కలెక్షన్స్ చేస్తున్నారు. సో ఇలాంటి టెస్ట్ అనేవి కూడా పర్ఫామ్ చేసి మనం తెలుసుకోవచ్చు. రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ పాలిమరేస్ చైన్ రియాక్షన్, ఈ టెస్ట్ పర్ఫామ్ చేసి కూడా either పాజిటివ్ ఆర్ నెగిటివ్ అని కూడా మనం తెలుసుకోవచ్చు. సో కమింగ్ టు ట్రీట్మెంట్, ఇప్పటి వరకు మనకి WHO నుంచి అయితే ఈ COVID-19కి ఒక సర్టైన్ స్పెసిఫిక్ ట్రీట్మెంట్ అనేది అయితే ఏం రాలేదు. బట్ ట్రయల్స్ అయితే నడుస్తున్నాయి. లాస్ట్ 2 days ముందు కూడా కొన్ని అప్డేట్స్ వచ్చాయన్నమాట. మనకి ఈ COVID-19కి వ్యాక్సిన్ వచ్చింది, లేదా అసలు ఏ వైరసే లేకుండా వ్యాక్సిన్ అనేది తయారు చేస్తున్నారు అని 2 days ముందు కూడా మనకు అప్డేట్స్ వస్తున్నాయి. సో స్పెసిఫిక్ ట్రీట్మెంట్ అయితే ఇప్పటివరకు ఎలాంటిది రాలేదు, ట్రయల్స్ అయితే నడుస్తున్నాయి, అది మనందరికీ తెలిసిందే. ఇంకా చెప్పాలంటే హైడ్రాక్సిక్లోరోక్విన్ అనే డ్రగ్ని కూడా యూజ్ చేస్తున్నాం. అది ఎవరికి ఇస్తున్నారు అని అంటే, మైల్డ్ నుంచి మోడరేట్ వరకు కేసెస్ ఉంటాయి కదా, వాళ్ళకి మట్టుకే ఈ హైడ్రాక్సిక్లోరోక్విన్ అనే డ్రగ్ని ఇస్తున్నారు. అండ్ ఆల్సో పేషెంట్స్ హు ఆర్ అసిమ్టమాటిక్, అంటే సిమ్టమ్స్ లేకుండా వాళ్ళకి పాజిటివ్ అని రిజల్ట్స్ వచ్చి అలా ఉన్న వాళ్ళకైతే ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తున్నారు అంటే A to Z మల్టీవిటమిన్ క్యాప్సూల్స్ కానీ, లేకపోతే విటమిన్ సి టాబ్లెట్స్, లెమాన్సీ అని ఇలాంటి మెడిసిన్ ఇస్తున్నారు. వాళ్ళకి ఇంకా ఆవిరి తీసుకోండి, మీరు హాట్ వాటర్ తాగండి అని ఇలాంటి జాగ్రత్తలు చెప్తున్నారు. ఇది ట్రీట్మెంట్ అనమాట. అండ్ ఆల్సో ప్రివెన్షన్ అండ్ సెల్ఫ్ కేర్, మనము ఎలా ప్రివెంట్ చేసుకోవచ్చు, మనంతటి మనం ఎలా సెల్ఫ్ కేర్ తీసుకోవచ్చు అని అంటే, మనందరికీ తెలిసిందే, బేసిక్ మనం మెయిన్గా చేయాల్సింది ఏంటంటే మాస్క్ పెట్టుకోవాలి.
మాస్క్తో పాటు మనం సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయాలి, హ్యాండ్స్ ఎప్పుడు వాష్ చేసుకుంటూనే ఉండాలి. ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. అండ్ ఆల్సో మనకి దగ్గినప్పుడు కానీ తుమ్మినప్పుడు కానీ మనం డైరెక్ట్గా, ఒకవేళ మాస్క్ లేకపోయినా కూడా మనం డైరెక్ట్గా మనకి నెగిటివ్ అయినా ఉండనివ్వండి, డైరెక్ట్గా దగ్గకుండా తుమ్మకుండా టిష్యూ యూజ్ చేయడం, లేకపోతే ఇట్లా పెట్టుకొని దగ్గడము, ఇలాంటివి చేస్తే మనకి లేకపోయినా మనకున్న కొంత మట్టుకు కొంచెం ప్రివెంట్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మనం న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవాలి, ఫ్లూయిడ్స్ ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. ఒకవేళ పాజిటివ్ వచ్చి సిమ్టమ్స్ లేకుండా పాజిటివ్ వచ్చినా, లేకపోతే సిమ్టమ్స్ ఉండి పాజిటివ్ వచ్చినా హోమ్ ఐసోలేషన్స్లో ఉంటున్నాము అంటే కనుక ఒక సపరేట్ రూమ్ మన ఫ్యామిలీ మెంబర్స్కి కాంటాక్ట్లో ఉండకుండా, మనం ఏదైనా ఉంటే ఫోన్, ఇప్పుడు వీడియో కాల్స్ ఉన్నాయి, ఏదన్నా ఉన్నాయి, మనం ఇంటర్నెట్ యూజ్ చేసి ఇప్పుడు ఎన్నో చేస్తున్నాం మనం టెక్నాలజీ యూజ్ చేసుకొని. సో ఇంట్లో ఉండనివ్వండి, బయట ఉండనివ్వండి, మనకి దగ్గర వాళ్ళతో మనం మాట్లాడాలి, ఏమైనా చేయాలి అనుకుంటే యూజ్ యువర్ ఫోన్స్, ల్యాప్టాప్స్, మనం టెక్నాలజీ యూజ్ చేసి ఎన్నో చేయొచ్చు. అలానే మనం రూమ్ సపరేట్గా ఉండి అట్లీస్ట్ కనీసం ఒక వాష్రూమ్ని కూడా మనము సేమ్ మనం సిక్ అయిన వాళ్ళు కానీ లేదా నార్మల్ వాళ్ళు కానీ అందరూ ఒకటే యూజ్ చేయకుండా కొన్ని సపరేట్ మ్యాక్సిమం అయినంత వరకు సపరేట్ యూజ్ చేస్తే కనుక జాగ్రత్తగా మనకు వచ్చిన మన ఫ్యామిలీ మెంబర్స్కి రాకుండా మనం జాగ్రత్తలు తీసుకోవచ్చు. అలానే కీప్ అ హెల్దీ రొటీన్ అనమాట. అంటే ఎలా అంటే మనం ఇవాళ ఒక రోజు 8 o'clockకి మార్నింగ్ తిన్నాం, 9 o'clockకి నైట్ తిన్నాం అనుకోండి. సో అదే టైమింగ్ మెయింటైన్ చేయండి ఎవ్రీడే. మనం పడుకునేటప్పుడు కానీ, తినేటప్పుడు కానీ, లేదా మార్నింగ్ లేచేటప్పుడు కానీ, సో సేమ్ టైం మెయింటైన్ చేస్తే అది హెల్దీ రొటీన్ అనమాట. మనం యాక్టివ్గా ఉండొచ్చు. అలానే కరెక్ట్ డైట్ ఫాలో అవ్వండి, స్లీప్ అంటే కరెక్ట్ టైంకి పడుకోవండి, కరెక్ట్ టైంకి లెగవండి, ఇలాంటివి ఎక్సర్సైజెస్ చేస్తూ ఉండండి రెగ్యులర్గా. మనం కొంచెం జస్ట్ వాకింగ్, స్ట్రెచ్చింగ్ ఇలాంటివి చేసినా కూడా మన బాడీ అనేది యాక్టివ్గా ఉంటుంది. సో అలా యాక్టివ్గా ఉన్నప్పుడు ఏమంటే మనకు కొంచెం ఇమ్యూనిటీ పవర్ అనేది కొంచెంగా పెరుగుతూ ఉంటుంది. ఇలాంటివి చేస్తే ఇవన్నీ ఇంకా ప్రివెంట్ చేసుకోవచ్చు మనమే. అండ్ ఆల్సో ఈ కరోనా వైరస్కి మెయిన్ థింగ్ ఏంటంటే ఒక మనిషికి కొన్ని దూరంగా ఉంటే మనం చాలా మటుకు ఇది ప్రివెంట్ చేసేసుకోవచ్చు. సో మేక్ ష్యూర్ దట్ యూ ఆల్వేస్ వేర్ ఏ మాస్క్ వైల్ యూ గో అవుట్. అండ్ ఆల్సో అలానే సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయడం, ఇవన్నీ మాత్రం మర్చిపోకండి. శానిటైజర్స్ గురించి మెయిన్గా చెప్పాలి ఏంటంటే, మనం బయటికి వెళ్తాం కదా, బయటికి వెళ్ళినప్పుడు జస్ట్ ఒక డ్రాప్ ఆఫ్ శానిటైజర్ వేసుకొని లేదా సోప్ యూజ్ చేసి హ్యాండ్ వాష్ చేసుకోండి, లేదా బయట నుంచి ఇంటికి వచ్చినప్పుడు కానీ మనం వాష్ చేసుకొని ఇలా ఉంటే బెటర్. ఈ శానిటైజర్స్ వల్ల కూడా మనకి కొన్ని ఏమంటారు, కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి, అది మనకు తెలిసిందే. అంటే ఫ్లేమబుల్, కొంచెం అంటే అది ఆల్కహాల్ బేస్డ్ కాబట్టి కొంచెం ఫ్లేమ్ మనకి తగిలిన, శానిటైజర్ ఎక్కువ అయ్యి లేదా దాంట్లో ఆల్కహాల్ ఎక్కువ పర్సంటేజ్ ఉండడం వల్ల ఇలా ఫ్లేమ్ రావడం, అంటే మంటలు రావడం, ఇలాంటివి జరుగుతున్నాయి. సో మేక్ షూర్ యూ టేక్ జాగ్రత్తలు తీసుకోవడం మనకు చాలా మంచిది అనమాట. మనం కార్స్లో వెళ్ళేటప్పుడు కానీ అలా ఎక్కువ యూజ్ చేయకుండా, ఇప్పుడు మనకి కొత్త రకాలు కూడా వచ్చాయి. ఫాగ్ శానిటైజర్ అని, లిక్విడ్ శానిటైజర్ అని, జెల్ శానిటైజర్ అని, ఇలా డిఫరెంట్ వచ్చాయి. సో మనకి ఏది కంఫర్ట్గా ఉంటే అది యూజ్ చేయడం చాలా మంచిదని నేనైతే అనుకుంటున్నాను. ఇలాంటివి ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని చూడండి, మెడిషిన్ఫోని సబ్స్క్రైబ్ చేయండి. ఇది మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి ఎవరికైనా షేర్ చేయండి. మీరు ఏదైనా సజెస్ట్ చేయాలి అనుకుంటే నాకు కమెంట్ బాక్స్లో పెట్టండి. అండ్ ఆల్సో నేను ఈ కరోనా వైరస్ ఇవాళ చెప్పాను కదండి, మీకు అసలు ప్రెగ్నెంట్ లేడీస్కి కరోనా వైరస్ వస్తే వాళ్ళ బేబీకి ఎఫెక్ట్ అవుతుందా, లేకపోతే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో నేను కంపల్సరీగా చెప్తాను. థ్యాంక్ యూ.